పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి గారు బీసీస్కి కాన్స్టిట్యూషనల్గా కమిటీ వేయడమే కాదు, దానికి సర్వ హక్కులు కల్పించినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. మేము నరేంద్ర మోడీ గారు వెంబడి ఇవాళ బీసీ నాయకత్వం యొక్క వెంబడి భారతీయ జనతా పార్టీ ఉంది. ఇది మేము చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఈ సందర్భంలో ఈ రెండు పార్టీలు నేను ప్రశ్నించాను, మీరు బీసీలు ముఖ్యమంత్రి చేయగలరా? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీ ఎప్పుడూ ముఖ్యమంత్రిని నడ్డా గారు, మా మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారిని నిర్ణయించి, వారు చర్చించి, వారు ప్రకటిస్తారు ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రి ఫలానా వర్గానికని చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఆ విధంగా నేను చెప్పలేదు. కొన్ని మాధ్యమాల్లో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావించడం, చర్చలు జరిగిన సందర్భంలో ఈ వివరణ ఇవ్వడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని వర్గాలు, రజకులు కానీ, అలానే ఎస్టీ బోయాస్ కానీ, దండోరాకు సంబంధించిన వారు కానీ ఎస్టీల్లో కలపాలని, వర్గీకరణ చేయాలని, అలానే కాపులు బీసీలో కలపాలని వాళ్ళకు కొన్ని కోరికలు ఉన్నాయి, యాస్పిరేషన్స్ ఉన్నాయి. ఇలాంటి యాస్పిరేషన్స్ మీద, ఇలాంటి కోరికల మీద జాతీయ పార్టీ ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి. చర్చించమని మేము విన్నవిస్తాం నేషనల్ పార్టీని. ఎవరైనా ఎస్టీస్ కావచ్చు, ఎవరైనా బీసీస్ కావచ్చు. థ్యాంక్ యూ. మీకు ఆవేదన, మీరు కూడా ఎమోషన్కు లోనే అలా ప్రకటించారు. నేను ఎక్కడా కాదు శ్రీనివాస్ గారు, నేను ఎక్కడా కూడా మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాననే మాట నా దాంట్లో ఎక్కడ కూడా రాలేదు. మీరు ఆ విధంగా ఎవరైనా బీసీలు కావచ్చు, రేపొద్దుట ఎవరైనా కాపులు కూడా బీసీలు, వాళ్ళ యాస్పిరేషన్స్ ఉన్నాయి కావచ్చేమో, చెప్పలేము. అయితే మీరు రాయడాన్ని నేను తప్పని ఎవరిని నేను కామెంట్ చేయలేదు. కానీ నేను వివరణ ఇవ్వాల్సిన ధర్మం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను అంతే. చెప్పండి, మీరు ఏదైనా అడిగితే. ఓట్ బ్యాంక్ లేనప్పుడు మాలాంటి పార్టీ గురించి వాళ్ళు ఇంకా అసలు మాట్లాడకుండా ఉంటే మంచిది కదా. మేము నోటా పార్టీ అంటారు కొంతమంది, ఓట్ బ్యాంక్ లేని పార్టీ అంటారు. నోటా లేని పార్టీ గురించి నోరు పాడేసుకోవడం ఎందుకు, మానేమనండి వాళ్ళని, ఎందుకు వేస్ట్ కదా. నోటా పార్టీ, నోరు జారకండి, జాగ్రత్తగానే ఉండండి, స్లిప్ అవ్వకండి. మా నోటా పార్టీలోనే కంటెస్ట్ చేశాడు ఎవరు, మన వెల్లంపల్లి 3000 ఓట్లు ఓడిపోయాడు. నోటా పార్టీ 3000 ఓట్లు ఓడిపోయాడు, మర్చిపోతున్నాడు. మేము రాసింది నోటా పార్టీలో నువ్వు పోటీ చేసావు, నువ్వు 3000తో ఓడిపోయావంటే రేపు పొద్దున ఒక అక్షరం కూడా రాయరు మీరు. నాకు బాధ కలుగుద్ది, నేను చెప్తాను. అది కూడా మాకు. ఆ తర్వాత ఆయన మేము అసలు ఉద్యమమే చేయలేదు,
చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలు పడగొట్టినప్పుడు అంటే ఎంత పెద్ద ఎడ్డింగులతో రాస్తున్నారో. మేము ఉద్యమం చేశాం, వారం రోజులు నేను ఇక్కడే ఉన్నాను. బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా. వారం రోజులు ఇక్కడ ఉండి మేము కన్నా లక్ష్మీనారాయణ గారు మేము అందరం కలిసి ఆ టెంపుల్స్ అన్నీ దర్శించి ఎక్కడైతే పడగొట్టారో ఫైనల్గా మేము బుద్ధ వెంకన్న గారి ఇంటి దగ్గర గోవుల యొక్క క్షేత్రం ఉంది, అక్కడ ఆగాం. అక్కడ ఆగి ప్రెస్ మీట్ పెట్టాం. ఆ బుద్ధ వెంకన్న మా మీద చాలా సర్రని వచ్చేసాడు. అంటే కన్నగారు కొద్దిగా ఆఫ్ చేసి అంటే ఇది మా వాళ్ళు ఘర్షణ పడబోయారు. అంటే మేము తెలుగుదేశంతో పోరాటం చేసాం, బుద్ధ వెంకన్న మా మీదకి వచ్చేసాడు. ఇవన్నీ మంత్రికి తెలుసు, మాతో బీజేపీలో ఉన్న సందర్భంగా. అందుకు చెప్తున్నా, అసలు మేమేం మాట్లాడలేదంటాడండి. నేను గట్టిగా మాట్లాడడం వల్ల జగన్ ఇప్పుడు గుళ్ళు కడుతున్నాడు, లేకపోతే కట్టేవాడా? చంద్రబాబు నాయుడు ఎలాగా కట్టలే. చంద్రబాబు నాయుడు అసలు ఎన్నిసార్లు కమిటీ వేసాడు. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారి టైంలో దేవాలయాల ఫండ్స్ ఎలా వాడేశాడో అవన్నీ కాగు రిపోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు రాముడు గుడికి జై శ్రీరామ్ అనేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏం చెప్తాం? కాగు ఇచ్చిన నివేదిక ఉంది. ఇప్పుడు టెంపుల్ ల్యాండ్స్కి తీసుకున్న వాటికి డబ్బులు ఇవ్వలేదు. నేను అలాగంటే చిన్న చెక్క ఆయనకి, పెద్ద తలుపు ఈయనకి అంటాడు. వాళ్ళు మరి నిజాలు చెప్పాలి కదా. చిన్న చెక్క పెద్ద చెక్క అని ఆయన ఎవరో మాట్లాడతాడు. నిన్న ఇంకా కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తా ఉన్నాడు అంటాడు. మా ఓటు బ్యాంకులోకి మేము ధర్మం అంటే మొన్నటిదాకానేమో క్రైస్తవులకి రిజర్వేషన్ ఇచ్చేయాలన్నాడు చంద్రబాబు నాయుడు. అన్నాడా లేదా? అన్నారు. అంటే ఇంక హిందువులు ఒక్కడు మిగలడండి. క్రిస్టియన్ ఎస్సీలో హిందూ కూడా మిగలడం. అంటే ఆయన మతాన్ని అద్భుతంగా పోషించినట్లు. మతాంతరీకరణకి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇస్తానంటే ఒక్కరు కూడా మిగలడు. ఇప్పుడు జగన్ మతం మార్చేస్తున్నాడు అంటాడు. నన్ను మాట్లాడవద్దు అంటారు మీరు. చిన్న చెక్క పెద్ద చెక్క అంటాడు. ఆయన అన్న మాట్లాడండి ఇది. ఇప్పుడు మళ్ళా కలబడిపోతామా? ఈ విధంగా వాళ్ళ గతంలో మమ్మల్ని విమర్శించడం, మేము ఏదన్నా అంటే ఉలుక్కుపడ్డాం, వాటా రాలేదంటాం, నోటా రాలేదంటాం. మేము కూడా కేంద్రంలో ఉన్నాం. మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. వాడు రోజు మీ నాయకుడు వెళ్ళి మా వాళ్ళని కలుస్తున్నాడు. మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. మేమేమి గౌరవంగా మాట్లాడుతున్నాం, విషయాలు ఏందో గౌరవంగా చెప్తున్నాం, ఉన్న అంశాలనే చెప్తున్నాం. తేలిగ్గా ఎవరిని మాట్లాడం. మాకు అవసరం లేదు, అలవాటు లేదు మా పార్టీకి. థ్యాంక్ యూ అండి. నోటా ఓట్లు లేని వాళ్ళు సిపిఐ రామకృష్ణ ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీని రిజెక్ట్ చేసేసింది. మీరేం మాకంటే పెద్ద అక్షరాలతో వాళ్ళయే రాస్తారు, వాళ్ళ ప్రశ్నలే మమ్మల్ని వేస్తారు. ఏం చేస్తాం? మాకు సందిగ్ధావస్థలో ఉన్నాం మేము. మీ ప్రశ్న అడగండి. వెరీ గుడ్. ఆ రామకృష్ణనే వాళ్ళని మర్చిపోండి మీరు. ఎస్, మీ ప్రశ్న తప్పకుండా మేము రిప్లై ఇవ్వాలి. మా ఆల్రెడీ విశాఖ ఉక్కుకి ఒక హిస్టారికల్గా అమృతరావు గారు, నా చిన్నప్పుడే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. మీరెవరో పుట్టినప్పుడు, మేము 6వ తరగతి చదివినప్పుడు అంత పెద్ద ఉద్యమం జరిగింది. ఈ ప్రాంతం నుంచి అమృతరావు గారు వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేశారు, ఒక ఎస్సీ ఎమ్మెల్యే. చాలా పెద్ద ఉద్యమం అది మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. దాన్ని మనం సాధించుకున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉన్న వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ శాఖ పూర్తిగా ఎక్కిపోస్తుంది. నిన్న నిర్మలా సీతారామన్ గారిని మాధవ్ గారు కలిశారు. రేపు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి మన జీవల్ గారు ఇక్కడ ఉన్నారు. లేకపోతే జీవల్ గారు మాధవ్ గారు ఇవాళ స్టీల్ మినిస్టర్ని కలవాలి. మేము రేపు 14వ తేదీన ఢిల్లీ మీటింగ్ పెడుతున్నాం. ఆ సందర్భంగా అఖిల భారత అధ్యక్షుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్నటువంటి ఆలోచనని మేము తప్పకుండా వారికి తెలియజేస్తాం. ప్రజల యొక్క కోరిక దాన్ని చెయ్యాలని. అయితే ఒక్క విషయం,
ఈ ఒక్క ఫ్యాక్టరీ గురించి ఆలోచించడం లేదు. డిజిన్వెస్ట్మెంట్స్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్ గురించి నేషనల్ వైడ్లో థింక్ చేస్తున్నటువంటి అంశం. ఒక్క విశాఖపట్నం అనేది కాదు, కానీ విశాఖపట్నం గురించి తప్పకుండా మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు 5,000 కోట్లు కీలక ప్రాజెక్టులు రైల్వేకి ఇచ్చారండి. ఒక 25,000 కోట్లు 30,000 కోట్లు బ్రిడ్జిలు వేస్తున్నామని ఘనంగా చెప్తున్నామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బాటా అని ఇచ్చేవాడండి. చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం అని ఇచ్చేవారండి. ఎవరి డబ్బులు ఇవి? ఇప్పుడు పెట్రోల్ రేటు పెరుగుతుంది సహజమే. మన దగ్గర నుంచి తీసుకుని అభివృద్ధి చేయాలి. ఆ దృష్ట్యా పెట్రోల్ రేటు పెరుగుతున్నప్పుడు అదేమవుతుంది? ఎప్పుడు రేటు పెంచినా 35 పైసలు పెంచినా 3 రూపాయలు పెంచినా దాని మూలంగా ఇతర వస్తువుల మీద ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ మధ్యకాలంలో పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, కొన్ని కన్జ్యూమర్ గూడ్స్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఆయిల్ రేటు, మంచినూనె రేటు కూడా బాగా పెరిగింది. ఇవన్నీ కేంద్రం దృష్టికి మేము తీసుకువెళ్ళవలసినటువంటి అంశాలే. ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ మంచి బడ్జెట్ ఇచ్చారు. సెన్సెక్స్ అద్భుతంగా పెరిగింది. ఆ దృష్ట్యా బడ్జెట్ ఇచ్చినప్పటికి కూడా ఈ పెట్రోల్ రేటు విషయంలో ధర పెరిగినప్పుడల్లా దాని మీద పెరిగేటువంటి జిఎస్టీ ఇలాంటిది పెరగడం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మేము కేంద్రానికి పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మేము 16 రూపాయలు వేస్తుంటే రాష్ట్రం 33 రూపాయలు వేస్తుంది. మనకంటే ప్రక్కనే తెలంగాణ దీనికంటే తక్కువ ఉంది. ఆ విధంగా పెరిగినప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం తగ్గించింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పెట్రోల్ విషయంలో ఆలోచిస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటే ఎప్పుడో జరిగింది. అవగాహన కుదరకే లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. ఈ ప్రభుత్వం ఒప్పుకుంది, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. తర్వాత హాఫ్ డే బంద్ ఒకడు, ఫుల్ డే బంద్ ఒకడు చేశారంటే ప్రతి విషయానికి ఆ విషయానికి సంబంధించి రాష్ట్ర అధికారులు ఏంటి, కేంద్ర అధికారులు ఏంటి అని గమనించి మాట్లాడాలి మీరు. ప్రతి విషయానికి అన్ని విషయాల్లో కేంద్రానికి యూనిలాటరల్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఆ సూచీని బట్టి నిర్ణయం జరుగుతుంది. ఈ విషయంలో ఇది కేంద్ర అప్పుడు జిఎస్టీ అమలు చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ అమలుకి ఈ మరి ఆల్కహాల్ని, పెట్రోలియం ప్రోడక్ట్స్ని బయట పెడితేనే మేము ఒప్పుకుంటామని నిబంధన పెట్టాయి. దానికి కారణంగా చేయటం జరిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు, మేము దీనికి జిఎస్టీ కిందకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే తీసుకురావాలని ఆలోచిస్తున్నామని. కానీ దానిపైన ఇప్పటి వరకు ఒక అవగాహన కుదరలేదు. మరొకటి, మొన్న బడ్జెట్ అనౌన్స్మెంట్స్లోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసి పెట్రోల్ ఏ కన్జ్యూమర్స్కి ఎటువంటి ధర పెరగకుండా మరి అవసరం ఈ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా మరి సామాన్య ప్రజలపై భారం పడకుండా అవసరమైతే మరి ఎక్సైజ్ మాత్రమే వేస్తుంది పెట్రోలియం ప్రోడక్ట్స్లో, దాన్ని మేము తగ్గిస్తామని చెప్పడం జరిగింది. తగ్గించి సామాన్యుడిపై భారం పడకుండా చేస్తామని చెప్పింది. కేంద్రం దానికే కట్టుబడి ఉంది.